ఒకప్పుడు అది కరువు ప్రాంతం. నీళ్లు లేక ఉపాధి కరువైంది. వలసలు పెరిగాయి. పిల్లలు చదువులకు దూరమయ్యారు. ఇక ఆడోళ్లకు రోజంతా మంచినీళ్ల కోసమే ఆరాటం. మైళ్లకు మైళ్లు నడిచిపోయి నీళ్లు తెచ్చుకునేటోళ్లు. అయితే ఇప్పుడు ఆ కష్టాలు లేవంటున్నారు గ్రామస్తులు. ఊరోళ్ల నీళ్ల కష్టాలు ఎలా తీరాయో ఇప్పుడు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం మహాదేవపురం గ్రామంలో ఒకప్పుడు కరువు ఉండేది. తాగు సాగునీటికి జనం గోసవడ్డరు. ఎక్కడ చూసినా చుక్క నీరు కూడా కనిపించేది కాదు. బోరు వేసినా పడకపోయేది. నీళ్ల కోసం తన్లాడిన లక్ష్మీదేవమ్మ అందరిలా బాధపడుతూ కూర్చోలేదు. నీళ్ల కష్టాల్ని ఆపేందుకు వాటర్ షెడ్ ఆలోచన చేసింది. అనుకుని ఊరుకోకుండా అమలు చేసింది. పాతాళంలో ఉన్న గంగమ్మ ఇక్కడ నీళ్లు ఉంచడం వల్ల పొలాలు ఇప్పుడు పంటకు మనం నీళ్లు అందకపోయినా ఆయిల్ ఇంజిన్ పెట్టి తోడుకొని పంట పండించి ఇప్పుడు వాళ్ళు కొంచెం అభివృద్ధి చేసినట్టుగా మా ఊరు కమిటీ పెట్టి తీర్మానం చేసి ఇచ్చేసి అప్పుడు మళ్ళీ ఫస్ట్ తవ్వటం అదే కుంట ఈ రోడ్డు పక్కన ఉండే కుంట ఆ కుంట తవ్వినాక నెమ్మటి వచ్చినాక అప్పుడు స్టార్టింగ్ చేసాం. అప్పుడు ఈ పనులు చేసేటానికి ఇంకప్పుడు ఒకరికొకరికి చూసి ఇట్లా చేస్తే మనకే ఉంటాయి కదా అన్నట్టుగా. లక్ష్మీదేవమ్మ ఐడియా నచ్చడంతోని కొందరు మహిళలు ఆమెతో అడుగులేశారు. వీళ్లు ఇట్లాంటి ఆలోచన చేస్తున్న టైంలోనే ఆ ఊర్లోకి ఏఎస్డిఎస్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులొచ్చారు. లక్ష్మీదేవమ్మ ప్రయత్నానికి చేయూతగా నిలిచారు. చెక్ డ్యాంలు, వరద కాల్వలు, ఇంకుడు గుంతలు తవ్వించారు. ఎవరి పొలంలో వాళ్లు వరద నీటిని నిల్వ చేసుకునేలా కుంటలు తవ్వుకున్నారు. ఇప్పుడు ఆ ఊరు పచ్చని పంటలతో కళకళ్లాడుతోంది. వాటర్ షెడ్ పని మీద కొన్ని చెరువులు తవ్వించారండి. ఇప్పుడు ఆ నీళ్ళన్నీ నిల్వ ఉండి మా పంటలకి బాగా నీళ్లు పారుతున్నాయి. తానే స్వయంగా వెళ్ళి మట్టి తవ్వడం పని చేపించడం జరిగింది. గొడ్లా కూడా నీళ్ళు ఉండేవి కాదు. 10 సంవత్సరాల నుంచి అలాగే ఉండేది. ఇప్పటి నుంచి కొంచెం మంచిగా పంటలు పండుతున్నాయి. ఊరి శివార్లో చిన్న చిన్న కొండలు, గట్లు చాలా ఉన్నాయి. వానకాలం అక్కడి నుంచొచ్చే నీళ్లను ఒడిసి పట్టుకున్నారు గ్రామస్తులు. రాతి కట్టడాలు, ఫారం పాండ్స్, కందకాలు, చెక్ డ్యాంలు కట్టి వాన నీళ్లను ఒడిసి పట్టి భూగర్భ జలాలు పెంచారు. ఇట్లా మొదటి ఏడాదిల్నే పంటలతో గ్రామస్తులకు లక్షల్లో ఆదాయం వచ్చింది. ఈ చెరువులో నీళ్లు ఉంటే పంట పొలాలు కానీ గొడ్లకు కానీ నీళ్లు తాగడానికి ఉపయోగపడద్దని ఇట్లా శ్రమదానం ఇంటింటికి దర్శపని వచ్చి 4 రోజులు శ్రమదానం చేశారు. చేయడం వల్ల ఇట్లా పని కల్పించారు. ఇట్లా కొద్ది భూగర్భ జలాలు పెరగడానికి కూడా అవకాశం ఉన్నది. చెరువులో నిండితే ఆ పొలాలకు కూడా నీళ్ళు ఇచ్చి ఒక పంట పుష్కలంగా పంట వస్తే ఆ ఇంట్లో వాళ్ళకి కనీసం ఒక బస్తా పడేది. ఇప్పుడు కనీసం ఒక 10 బస్తాలను వచ్చేది ఈ చెరువులు పోయడం వల్ల. అట్లా అభివృద్ధి అయిందండి. ఒకప్పుడు బిందెడు నీటి కోసం మైళ్ల కొద్దీ నడిచి వెళ్లే ఆడబిడ్డలు ఇప్పుడు గుమ్మం ముందే మంచినీళ్లు పట్టుకుంటున్నారు. లక్ష్మీదేవమ్మ స్ఫూర్తి ఇతర గ్రామాలకు ఆదర్శం అంటున్నారు.